వాడు తమ్ముళ్ళందరినీ చంపేశాడు అసురా. ఊరికి వదిలేయకూడదు. వాడు ఏదో ఒకటి చేయాలి. చేద్దాం శకుని, ఏదో ఒకటి చేద్దాం. వాణ్ణి చంపాల్సింది ఖండబలంతో కాదు, బుద్ధి బలంతో చంపాలి. అసలు వాడు మన తమ్ముళ్ళని ఎలా కనుక్కున్నాడు? వాళ్ళు ఎక్కడున్నారో వాడికి ఎలా తెలిసింది? ఏదో జరిగింది. మనం దాన్ని కనిపెట్టాలి శకుని. ఈరోజు మహారాణి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్తారా? ఈరోజు నన్ను బయటికి తీసుకెళ్ళు. నిన్ననే కదా బయటికి వెళ్ళింది. ఈరోజు కూడా వెళ్దాం బైక్ పైన, అది కూడా ఇప్పుడే. ఏంటి, తీసుకువెళ్తావా లేదా? మానస, నీ కోరిక ఎప్పుడైనా కాదన్నానా? అసలు కాదు అనగలనా? పద వెళ్దాం. అర్జున్, ఈ సమయం, ఈ మధురమైన క్షణాలు ఇలానే ఆగిపోతే ఎంత బాగుంటుంది కదా. అవును మానస, ఈ నిమిషం ఇలానే ఉండిపోతే చాలా బాగుంటుంది. సమయమా, వింటున్నావా? ఈ నిమిషాన్ని, ఈ మధుర క్షణాలని ఇలానే ఉండని. మానస మానస నా మనస, నీతో ఈ నిమిషం ఇలానే ఉండని, ఇలానే ఉండని. పక్షులై ఎగురుదాం, చుక్కలే తాకుదాం, నీతో ఈ నిమిషం ఇలానే ఉండని, ఇలానే ఉండని. నువ్వంటే నేనని, నేనంటే నువ్వని పలుకుతున్న ఈ గుండె చప్పుడు ఇలానే ఉండని, ఇలానే ఉండని. నీతో ఈ నిమిషం ఇలానే ఉండని. కంటితో చూడని ఈ నాట్యమే, చెవులతో వినని ఈ సంగీతం, ఈ పరవశం, ఈ అనుభవం ఇలానే ఉండని, ఇలానే ఉండని. నీతో ఈ నిమిషం ఇలానే ఉండని. ఈ వేళలో నీ పక్కనే, నీ నవ్వులకి కారణం నీ నవ్వడం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలానే ఉండని, ఇలానే ఉండని. నీతో ఈ నిమిషం ఇలానే ఉండని. నీ అడుగులలో అడుగు వేస్తున్న ఈ క్షణం, ఎన్నో ఎన్నెన్నో వేల వింతలు ఇలానే ఉండని, ఇలానే ఉండని. నీతో ఈ నిమిషం ఇలానే ఉండని. నీ మీద నా ప్రేమ ఓ అద్భుతం అవ్వని. నీతో ఈ నిమిషం ఇలానే ఉండని, ఉండని, ఉండని. అన్నా, అర్జున్ అన్నా! ఎవరో నిన్ను పిలుస్తున్నారు అర్జున్. పద, ఎవరో వెళ్ళి చూద్దాం. ధర్మ, ఎక్కడున్నావు? బయటికి రా. సేతు, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? అయినా ఎందుకలా అరిచావు? అర్జున్ అన్న, అక్కడి నుంచి తప్పించుకొని వస్తున్నానన్నా. సేతు, కంగారు పడకుండా మాట్లాడు. నాకేం అర్థం కావట్లేదు. తప్పించుకుని రావడం ఏంటి? అసలేమైంది? అన్నా, ఇందిరా గారిని ఏమైంది సేతు? నాన్నగారికి ఏం జరిగింది? సేతు, కంగారు పడకు. అసలేం జరిగిందో నిదానంగా చెప్పు. అసలేం జరిగిందంటే, ఎప్పట్లాగే ఇందిరా గారు ఈరోజు ఉదయం కూడా ఊర్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి కొందరిని పిలిచారు. అప్పుడు నేను కూడా వెళ్ళాను. చెప్పండి, ఊర్లో ఏమైనా సమస్యలున్నాయా? అయ్యా ఇందిరా గారు, ఊర్లో ఎటువంటి సమస్య లేదు. మీ దయ వల్ల అందరం ప్రశాంతంగా ఉన్నాం. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే గణాతో చెప్పండి, అతను చూసుకుంటాడు. అలాగే ఇందిరా గారు. అవును గాని పొద్దున్నుంచి గణ కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు ఇందిరా గారు, ఉదయం నుంచి గణ మాకు కూడా కనపడలేదు.
రేయ్, ఆ అర్జున్ గాడికి సహాయం చేసింది ఎవరో తెలిసిందా? ఇంకా వాడెవడో తెలియలేదు బాస్. తొందరలోనే వాడెవడో కనుక్కుంటాం. చాతకాని వెతవల్లారా, వాడెవడో తొందరగా కనిపెట్టండి. ఇదేంటి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది? ఎవరై ఉంటారు? హలో, హలో అసురా, ఎవరు నువ్వు? నా పేరు గణ. ఏం కావాలి నీకు? ఎందుకు కాల్ చేశావు? మీ తమ్ముళ్ళని చంపడానికి లీడర్ అర్జున్కి సాయం చేసింది ఎవరో నాకు తెలుసు. ఎవరు సహాయం చేశారో చెప్పు. చెప్తాను అసురా, చెప్తాను. కానీ నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. అది చేస్తా అని మాట ఇస్తేనే చెప్తా. ఎలాంటి సహాయం అయినా చేస్తాను, కానీ నువ్వు చెప్పింది నిజం కాకపోతే? అసురా, నేను చెప్పింది నిజం కాకపోతే నీ ముందుకొచ్చి నుంచుంటాను. ఆ తర్వాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం. సరే, లీడర్ అర్జున్ గాడికి సహాయం చేసింది ఎవరో త్వరగా చెప్పు. వాడికి సహాయం చేసింది ఎవరో కాదు, నీ స్నేహితుడు శకుని. ఏంటి, శకునియా? ఏం మాట్లాడుతున్నావు? వాడు నా ప్రాణ స్నేహితుడు. వాడెందుకలా చేస్తాడు? అవును, లీడర్ అర్జున్కి నీ లొకేషన్స్ని పంపింది శకుని. సరే, నువ్వు చెప్పింది నిజమైతే నీకు సహాయం చేస్తా. నిజం కాకపోతే నువ్వు నా చేతుల్లో చావడం తథ్యం. అలాగే అసురా, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. శకుని, ఎక్కడున్నావు? త్వరగా ఇక్కడికి రా. వస్తున్నా అసురా. శకుని, లీడర్ అర్జున్ గాడికి సహాయం చేసింది ఎవరో తెలిసిందా? లేదసురా, ఇంకా తెలీదు. నేను ఆ పని మీదే ఉన్నాను. తొందరలో తెలుసుకుంటాను. అవసరం లేదు శకుని, వాడెవడో తెలిసింది. అవునా? ఎవరు అసురా వాడు? ఎవరు వాడు? వాడి పేరు శకుని. అసురా, నీకేమైనా మతిపోయిందా? నేనెందుకు అలా చేస్తాను? నటించకు శకుని, నాకు నిజం తెలిసిపోయింది. నాకు తెలియాల్సింది ఎందుకు నమ్మక ద్రోహం చేశావు. ఓ, తెలిసిపోయిందా? నీ తమ్ముళ్ళు ఎక్కడున్నారో చెప్పింది నేనే. చాలా పెద్ద తప్పు చేశావు శకుని. నా తమ్ముళ్ళని నాకు దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశావు. మరి నా తమ్ముడు ఒక చిన్న తప్పు చేస్తేనే ఒక్కసారి కూడా ఆలోచించకుండా వాడిని నా చేతులతోనే చంపేలా చేశావు. అప్పుడు నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కళ్ళల్లో బాధను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. స్నేహితుడు అనుకున్నాను, కానీ వెన్నుపోటు పొడిచావు. నిన్ను ఏం చేస్తావు అసురా? మహా అయితే చంపేస్తావు, అంతేగా? చంపే సంతోషంగా చచ్చిపోతా. నీ తమ్ముళ్ళని చంపినందుకు నీ కళ్ళలో బాధని చూడాలనుకున్నాను. నేను సాధించాను. చవరా నమ్మక ద్రోహి. రేయ్, గనాకి ఫోన్ చేయండి. హలో అసురా, నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. గనా, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడే శకుని నా చేతుల్లో చచ్చాడు. చెప్పు, నీకేం సహాయం చెయ్యాలి? నీకొక లొకేషన్ పంపుతాను, వెంటనే అక్కడికి వచ్చి ఏం చెయ్యాలో చెప్తా. అలాగే గనా, లొకేషన్ని పంపించు. వెంటనే అక్కడికి వస్తాను. అలాగే ఇందిరా గారు, ఇక మేము వెళ్ళొస్తాం. ఊర్లో ఏదన్నా సమస్య ఉంటే వెంటనే మీ ముందుకు తీసుకొస్తాం. కానీ మీరు మాత్రం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు బాగుంటే మేమందరం బాగుంటాం. వెళ్ళొస్తాం ఇందిరా గారు. పిచ్చి పట్టిందా గనా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నోరు మూసుకోరా ముసలి నా కొడక్క. మాటలు తిన్నగారా నీ గనా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఈ దుర్మార్గుడు అసురాతో కలిసి ఇదంతా ఎందుకు చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వేం చెప్పినా సరే కుక్కలా నీ కోసం పనిచేసేవాడిని. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తావనుకున్నా, నీ స్థానం నాకు ఇస్తావనుకున్నా. కానీ ఎవడో గొట్టంగాడు వచ్చి నీ కూతుర్ని ప్రేమిస్తున్నాననగానే పెళ్లి చేసేసావు. నాకు ద్రోహం చేసావు. నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు గనా. నీ మనసులో ఇంత విషయాన్ని దాచుకున్నావా? నీచుడా! వీడితో మాటలేంటి గనా? చంపేయ్. నన్ను చంపితే నా అల్లుడు అర్జున్ మిమ్మల్ని వదిలిపెట్టడు. రే ముసలోడా, ముందు నిన్ను చంపుతా, తర్వాత లీడర్ అర్జున్ని చంపుతా.
ఆ తర్వాత నీ కూతురు నాకే సొంతం, నీ ఊరు నాకే సొంతం. అది ఎప్పటికీ జరగని పని. కలలు కనడం మానే గణా. జరుగుతుంది మామ, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ సారీ మామ, ఎందుకంటే అది చూడడానికి నువ్వు బతికొండవు మామ. రెస్ట్ ఇన్ పీస్ మామా, రెస్ట్ ఇన్ పీస్. నేనక్కడి నుంచి తప్పించుకున్నాను. ఘన అసురాతో కలిసి ఇందిరాగారిని చంపేశాడన్నా, చంపేశాడు. అర్జున్, నాన్నగారిని చంపేశారు. అర్జున్, నాన్నగారిని చంపేశారు అన్యాయంగా. ఆ కన ఇలాంటి వాడు అనుకోలేదు. ఆ దుర్మార్గుణ్ణి అస్సలు వదిలిపెట్టద్దు అర్జున్. బాధపడకు మానస, బాధపడకు. వాళ్ళు మామయ్య గారిని అన్యాయంగా చంపేశారు. వాళ్ళని వదిలిపెట్టను. ధర్మ, బండి స్టార్ట్ చేయరా. వాడిక్కడికి వస్తాడంటావా అసురా? వస్తాడు, తప్పకుండా వస్తాడు. మన చేతిలో చస్తాడు. రే అసురా, మారిపోయావనుకున్నాను, కానీ మళ్ళీ తప్పులు చేస్తున్నావు. ఏయ్, నేను పుట్టిందే తప్పులు చేయడానికి రా. ఇకపై ఆ తప్పుల్ని జరగనివ్వనసురా. రే గనా, ఇందిరా గారు నిన్ను ఎంత నమ్మారా. ఆయన్ని చంపాలని నీకెలా అనిపించిందిరా? నమ్మక ద్రోహి. ఛీ, దుర్మార్గుడా, సిగ్గుగా లేదు? రే అర్జున్, నాకు అస్సలు సిగ్గు లేదు. నిన్ను చంపాలనుంది, దాన్ని ఉంచుకోవాలనుంది. నవ్వరా నవ్వు, ఇదే నీకు చివరి నవ్వు. రే అర్జున్, నువ్వు జోకులు భలే వేస్తావురా, ఒప్పుకోవాలి. రే ఎంకరేజ్ చేయండి రా, క్లాప్స్ కొట్టండి. అనిపిస్తాయిరా, జోకుల్లాగే అనిపిస్తాయి. ఇంకా ఏమన్నా అనిపిస్తే ఇప్పుడే చెప్పాయి. కత్తి దిగిన తర్వాత చెప్పడానికి నువ్వు ఉండవు కదా. రేయ్, చంపేయండి రా వాణ్ణి. రండ్రా లుచ్చా నా కొడకల్లారా. ఇక ఇక్కడ నుండి వెంటనే పారిపోవడం బెటర్ ఏమో. రేగనా, చావడానికి సిద్ధమేనా? రేగనా, పారిపోరా. ఎక్కడి దాకా పారిపోతావు పారిపో. పరిగెత్తించి చంపేస్తా. వీడు చచ్చాడు, ఇక మిగిలింది ఆ అసురగాడు మాత్రమే. పదధర్మ, వాణ్ణి కూడా చంపేద్దాం. అమ్మో, ప్రాణాలతో మిగిలాలంటే ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్. చా, తప్పించుకొని పారిపోతున్నాడు పిరికి నా కొడుకు. ఎక్కడి దాకా పారిపోతాడు అర్జున్? దొరుకుతాడు. రే ధర్మ, వాణ్ణి వదలకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే వెతికి వాణ్ణి చంపేయాలి. అలాగే అర్జున్, వాని వెతికి చంపేద్దాం. కానీ నువ్వు అంతకన్నా ముందు మానస దగ్గరికి వెళ్ళాలి. ఇందిరాగారు చనిపోయారనే బాధలో ఉంటుంది. నువ్వు తన పక్కన ఉండడం ముఖ్యం. పదా వెళ్దాం. అవును ధర్మ, మానస ఇప్పుడు చాలా బాధపడుతూ ఉంటుంది. తన దగ్గర ఉండడమే కరెక్ట్. పద వెళ్దాం. జో 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 పడుకో నాన్న, పడుకో. జో 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 జో. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, అబ్బాయి పుట్టాడంట కదా. అవునరా, అబ్బాయి పుట్టాడు. థ్యాంక్ యూ. మరి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారన్నయ్య? నేను మీ వదిన కలిసి సూర్య అనే పేరుని సెలెక్ట్ చేశాం.
అదైతే వాడికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. చాలా మంచి పేరు అన్నయ్య. వాడు నీకన్నా మంచివాడవ్వాలని కోరుకుంటున్నాను. అవుతాడులే. సరే కానీ నీ స్టడీస్ ఎంతవరకు వచ్చాయి? ఆల్రెడీ ఎగ్జామ్ పాస్ అయ్యాను అన్నయ్య. ఇంకా చిన్న చిన్న టెస్ట్లు ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేశానంటే 3 monthsలో పోస్టింగ్. బాగా చదివి మిగతా ఎగ్జామ్స్ని కూడా క్లియర్ చేయి. నువ్వు పాస్ అవుతావు, అవ్వాలి. సరేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య, ఖచ్చితంగా పాస్ అవుతాను. ఇంకేంట్రా విశేషాలు? అన్నయ్య, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఈ మధ్య ఒక డివైస్ని తయారు చేశాను. ఇదిగో చూడు. ఓహో, ఏం డివైస్ రా ఇది? చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. దీనివల్ల యూజ్ ఏంటి? ఈ డివైస్కి నేను పెట్టిన పేరు రెడ్. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నయ్య. ఒకటి సెండ్, రెండోది రిసీవ్. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తుల దగ్గర చెరొకటి ఉండాలి. ఈ 2 వ్యక్తులు వేరు వేరు లొకేషన్స్లో ఉన్నప్పుడు, అంటే దూరంగా ఉన్నప్పుడు, ఎవరికైనా ప్రమాదం జరిగితే లేదా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరున్న ఈ డివైస్లో సెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఏ లొకేషన్లో ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం సెకండ్ పర్సన్కి రిసీవ్ అయిపోతుంది. సో అతను అప్పుడు అక్కడి నుంచి ఫాస్ట్గా ఈజీగా ఆ లొకేషన్కి చేరుకుని వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఇంకొక యూజ్ ఏంటంటే అన్నయ్య, ఇది చిన్నగా ఉండడం వల్ల ఇది మన దగ్గర ఉంది అనే విషయాన్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. అంతేకాకుండా స్కానర్ని యూజ్ చేసి చెక్ చేసినా ఈ డివైస్ ఎవ్వరికీ కనిపించదు. ఓహో, చాలా బాగుందిరా డివైస్. మరి టెస్ట్ చేసి చూసావా? ఒక రూమ్లో రెండింటినీ వేరు వేరు ప్లేసెస్లో పెట్టి టెస్ట్ చేశాను అన్నయ్య. వర్క్ అయింది. కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుందో నేను ఇంతవరకు టెస్ట్ చేయలేదు. ఓహో, మరి దూరంగా ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేయొచ్చు కదా? అన్నయ్య, అదే పని మీద ఉన్నాను. అవునన్నయ్య, వచ్చిన దగ్గర నుంచి వదిన అసలు కనపడలేదు. వదిన ఎక్కడుంది? మానసా, మానసా, ఒకసారి బయటికి రా. వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఓహో కమాండర్, నువ్వెప్పుడొచ్చావు? ఇదిగో ఇప్పుడే వచ్చాను వదిన. అన్నయ్యతో మాట్లాడుతూ ఉన్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ వదిన, అబ్బాయి పుట్టినందుకు. థ్యాంక్ యూ కమాండర్. ఏంటండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? నేను వెళ్ళారనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? ఏం లేదురా, అబ్బాయికి నామకరణం చేయించాలి కదా. పంతుల దగ్గరికి వెళ్ళి ఏ రోజు బాగుంటుంది, మిగతా విషయాలన్నీ మాట్లాడదామని చెప్పి వెళ్దాం అనుకున్నాను. మరి ఆలస్యం దేనికన్నయ్య? పద వెళ్దాం. లేదురా, ధర్మ కోసం వెయిట్ చేస్తున్నాను. వాడొచ్చాడంటే ఇద్దరం కలిసి వెళ్తాం. అదిగో మాటల్లో ధర్మ అన్నయ్య కూడా వచ్చేశాడు. రా అన్నయ్య, నీ గురించే మాట్లాడుతున్నాం. నా గురించా? అవును ధర్మ గారు, మీకున్న టైం సెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అబ్బా ఊరుకో అర్జున్, అప్పుడప్పుడు లేట్ అవుద్ది. దారిలో చిన్న పనుంటే చూసుకొని వస్తున్నా. ఏరా కమాండర్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా అన్న, మీరెలా ఉన్నారు? బానే ఉన్నాన్రా. సరే గాని బయలుదేరదామా? బండెక్కడా? బండి కొంచెం దూరంలో పార్కింగ్ చేసి వచ్చాన్రా. అక్కడెక్కడో పార్కింగ్ చేయడం ఏంట్రా? కొంచెం దూరం నడిచినట్టు ఉంటుంది, అలాగే పెట్రోల్ సేవ్ చేసినట్టు అవుతుంది అని కొంచెం దూరం పార్క్ చేసి వచ్చాను. గొప్పడివరా బాబు, ఉండాల్సినోడివే. సరే నన్ను తర్వాత పొగడొచ్చులే గాని పద వెళ్దాం, లేట్ అవుతుంది. పొగుడుతున్నట్టు అనిపించిందా నాన్న నీకు? పద పద పద. రై, నువ్వు డివైస్ తయారు చేసావు కదా, ఆ డివైస్ నాకు ఇవ్వు. దూరంగా వెళ్తున్నాను కదా, టెస్ట్ చేద్దాం. అవునన్నయ్య, మంచి ఐడియా. ఇదిగో తీసుకో. గుర్తుంది కదా అన్నయ్య, అందులో సెండ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తే మీ లొకేషన్ మొత్తం నాకు షేర్ అవుతుంది. గుర్తుంది లేరా, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లొకేషన్ని షేర్ చేస్తాను. డివైస్ని దగ్గరగా పెట్టుకో, అర్థమైందా? అలాగే అన్నయ్య. సరే మానసా, నేను వెళ్ళొస్తాను. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అబ్బని తీయని దెబ్బ, అబ్బని తీయని దెబ్బ. రే అర్జున్, రాఘవేంద్రరావు గారి సినిమాలు చాలా బాగుంటాయి కదా? అవునరా, చాలా బాగుంటాయి. పాటలైతే అదిరిపోతాయి. రాఘవేంద్రరావు గారు అంతే. రే ధర్మ, నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదరా? దానికి ఇంకా టైం ఉంది లేరా? ఏంటి టైం ఉందా? ఇంకా 2 సంవత్సరాలు ఆగితే పెళ్లి చేసుకుని కూడా వేస్టే. తెలుసులేరా, నువ్వు చెప్పిన మాటిని పెళ్లి చేసుకొని నా ఫ్రీడమ్ ని నేను పోగొట్టుకోలేను. కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా ఉండనీరా. ఐ వాంట్ టు ఎంజాయ్ మై ఫ్రీడమ్ మ్యాన్. రే, సినిమా డైలాగులు వద్దురా, నా మాటిని పెళ్లి చేసుకో. అర్జున్, ఒకసారి అటు చూడు, రోడ్డు మీద వెహికల్స్ అడ్డంగా ఉన్నాయి. అవునరా, వెహికల్స్ అడ్డంగా ఉన్నాయి. బండి సైడ్ కాపు. దారిలో వెహికల్స్ ఎవరు పెట్టారబ్బా? అటాక్! రౌండ్ అప్ చేయండి రా వాళ్ళని.
రేయ్ అసురా, రేణు ఆపరా, నీలాంటి చెంచగాలతో నేను మాట్లాడను. నమస్తే అర్జున్, ఎలా ఉన్నావు? నాకేంటి అసురా, చాలా బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. కానీ అసురా, నువ్వు ఇంత పిరికోడు అని అనుకోలేదు. నాకు భయపడి సంవత్సరం పాటు ఎక్కడో దాక్కున్నావు. సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే పంజాబ్ విసరడానికి అని అర్థం రా. సింహాలతో పోల్చుకుని వాటి పరువు తీయకరా. అవి నీలాగా దొంగ దెబ్బ తీయవు. నువ్వు దొంగ దెబ్బ తీయడంలో స్పెషలిస్ట్వి కదా. సరే, నువ్వు సింహంతో పోల్చుకున్నావు కాబట్టి నీ సంతోషం కోసం నువ్వు సింహమే అనుకుందాం. నువ్వు సింహం అయితే నేను వేటగాడిని. నీ జోకులు విని చాలా రోజులైందిరా. థ్యాంక్స్ రా, నవ్వు ఆపుకోలేకపోతున్నా. అవును, నీకు కొడుకు పుట్టాడంట కదా? కంగ్రాచులేషన్స్ రా. ముందు నిన్ను చంపుతా, ఆ తర్వాత వాణ్ణి కూడా. రేయ్ అసురా, ఎక్కువగా ఊహించుకోకు. వాడి కొడుకుని చంపుతానంటే నీకెందుకు లేస్తుందిరా నోరు? ఏంటి సంగతి? తప్పుడు నా కొడక. రై ధర్మ, నన్ను డిస్టర్బ్ చేయకు, కాల్చి పడదూపుతా. రేయ్ కాల్చరా, దమ్ముంటే కాల్చో. రై 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 ఇరిటేషన్ తెప్పించకు. ధర్మా, నువ్వు ఆగు. నువ్వు ఆగర్జున్, వీడేం చేస్తాడో చూద్దాం. వీడికి బుల్లెట్ దిగాల్సిందే. ధర్మా, ధర్మా, రే అసురా, దొంగ దెబ్బ తీయడం కాదురా, దమ్ముంటే ఎదురుగా రావాలి. ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదురా, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. రే అర్జున్, నీకింకో సర్ప్రైజ్ కూడా ఉందిరా. నీ కొడుకుని భార్యని చంపడానికి మనుషుల్ని ఆల్రెడీ పంపాను. వాళ్ళు చచ్చారు అనే గుడ్ న్యూస్ తొందరలోనే వస్తుంది. వీళ్ళతో గొడవ పడితే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి తప్పించుకుని వెంటనే మానసాని, నా కొడుకుని కాపాడుకోవాలి. ఎరా, నా సర్ప్రైజులకి షాక్ అయినట్టున్నావు. నోట్లోంచి మాట రావట్లేదా? పట్టుకొండ్రా బండి. ఎక్కడికి తప్పించుకుంటావురా? గుడ్ బాయ్ అర్జున్. సారీ, లీడర్ అర్జున్. బాసు, ఏ నా కొడుకు సచ్చిండు. సరే, మీరు పైకి వచ్చేసేయండి. వాడి శవాన్ని అలానే వదిలేయండి. నీళ్ళల్లో కొట్టుకుపోతుంది, ఎవ్వరికీ కనిపించదు. తమ్ముళ్ళు, ఆ లీడర్ అర్జున్ గారిని చంపేశాను. ఇక మిగిలింది వాడి భార్య, వాడి కొడుకు. వాళ్ళని కూడా చంపేస్తా. వాడి వంశంలో ఒక్కడిని కూడా మిగలనివ్వను. అలా ఆ రోజు ఆ ఆసురాగాడు ధర్మ అన్నయ్యని చంపేశాడు. మీ నాన్నగారిని కూడా చంపేశాడు. ఆ తర్వాత ఆ ఆసురాగాడు మా పైన అటాక్ చేయడానికి వచ్చాడు. అక్కడి నుంచి మేము తప్పించుకున్నాం. మీ నాన్నగారు చనిపోయారన్న విషయం తెలిసిన వెంటనే మీ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అదే రోజు మీ అమ్మగారు కూడా చనిపోయారు. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నీ గురించి ఎవ్వరికీ తెలియకుండా వీటన్నిటికీ దూరంగా పెంచాను. కమాండర్ కాదురా, బాబాయ్ అని పిలు. బాబాయ్, ఆ రోజు నాన్నకిచ్చిన డివైస్ దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా? లేదు సూర్య, ఏ మెసేజ్ రాలేదు. మరి ఆ అసురాగాడిని ఇన్ని సంవత్సరాలు ఎందుకు చంపలేదు బాబాయ్? వాడు చాలా పిరికివాడురా. వాడి మనుషులతో అటాక్ చేయిస్తాడు. వాడు ఒక్కసారి కూడా బయటికి రాడు. ఎప్పటికప్పుడు ప్లేసులు మారుస్తూనే ఉంటాడు. అందుకే వాడెక్కడున్నాడో కనిపెట్టడం ఈజీ కాదు. బాబాయ్, వాడు నన్ను చంపుతానని ఛాలెంజ్ చేశాడు కదా, చూద్దాం వాడేం చేస్తాడో. అవును సూర్య, ఈసారి వాడిని వదలకూడదు. కార్తిక్ ఒకసారి కాల్ చేసి రమ్మను. కార్తిక్కి కూడా ఈ విషయాలన్నీ తెలియాలి కదా. బాబాయ్, మీ దగ్గర ఒక నిజం దాచాం. ఏంటది సూర్య? కార్తిక్ టీమ్ ట్రాంగిల్ ఉండే ఏరియాకి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడు సూర్య? నాన్నగారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికో తెలుసు అంటే అతన్ని కలవడానికి వెళ్ళాడు. సూర్య, నాకు తెలిసినంత వరకు ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎవ్వరికీ తెలీదు. తెలిసిన ఒకే ఒక పర్సన్ అసురా మాత్రమే. ఐ థింక్ ఇట్స్ అ ట్రాప్. వెంటనే కార్తిక్కి కాల్ చేయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు బాబాయ్. హలో ప్రియా. చెప్పండి కమాండర్. వెంటనే సెల్ ఫోన్ సిగ్నల్స్ ని ఆన్ చేయి. ఒక్క నిమిషం కమాండర్.
మీ పేరు మైకిలే కదా? మీరే కదా నాకు కాల్ చేసింది? అవునవును, మీకోసమే ఎదురు చూస్తున్నాం. అటాక్! బాయ్స్, వీడి దగ్గర ఉన్న వెపన్స్ని తీసుకోండి, అలానే వాడి ఫోన్ని తీసుకుని స్విచ్ ఆఫ్ చేసేయండి. రే కార్తిక్, నువ్వేం రేంజర్విరా? ఇన్ఫర్మేషన్ అనగానే ఎగేసుకుంటూ వచ్చావు. ఇట్స్ ఎ ట్రాప్. ఈ విషయాన్ని వెంటనే అసుర గారికి చెప్పాలి, చాలా సంతోషిస్తారు. హలో మైకేల్, చెప్పు. బాసు, ఆ కార్తిక్ గారిని ఇప్పుడే పట్టుకున్నాం. శబాష్ రా మైకేల్, వెంటనే వాడిని నా దగ్గరికి తీసుకురండి. అలాగే బాసు, వాడిని మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. సిగ్నల్స్ని ఆన్ చేశాను కమాండర్. సూర్య, కార్తిక్కి మళ్ళీ ఇంకోసారి కాల్ చేయి. చేస్తున్నాను బాబాయ్, కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది.